హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో ఏంటంటే మన విజయవాడలో లబ్బిపేటలో ఉన్న ఈట్ స్ట్రీట్ ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. సో ఎప్పటి నుంచో నేను ఈ వీడియో తీద్దాం అనుకున్నాను, నాకు కుదరలేదు. బట్ ఈరోజు పోస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ ఈట్ స్ట్రీట్‌లో మనకు ఫుడ్ చాలా ఫేమస్ అనమాట. ఇది మనకు నైట్ 9:00 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ క్రౌడ్ మామూలుగా ఉండదు. నేనైతే 9:00 వచ్చాను. సో ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి కొంచెం తక్కువ క్రౌడ్ ఉంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది చూడండి. మీకు ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ తర్వాత ఫుల్ క్రౌడ్ ఉంటుందనమాట. అసలు అంతా జనాలు నిల్చుకొని ఉంటారు. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే మనకు చాలా ఎక్కువ షాప్స్ ఉంటాయి ఇక్కడ. మనకు చాలా ఫుడ్ కోర్ట్‌లో చాలా ఉన్నాయి కాబట్టి సో మనకు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దొరుకుతాయి. మనకు ఏంటంటే బిర్యానీస్, రకరకాల బిర్యానీలు దొరుకుతాయి. ఇక స్టార్టర్స్, నాన్ వెజ్ ఏవేవంటే ఫిషు, ప్రాన్స్, ఇక చికెను అన్ని రకాలు దొరుకుతాయి. మళ్ళీ టిఫిన్ కూడా అనమాట. పూరి, దోస. దోసలో అయితే చెప్పలేనన్ని వెరైటీస్ ఉంటాయనమాట. అలాగే మనకు రోటీ, రుమాలి రోటీ, ఇక బటర్ నాను, ఇక కర్రీసు, అసలు రకరకాల కర్రీస్ కూడా ఉంటాయి. అంతేకాకుండా షవర్మా కూడా ఉంటుందనమాట. సో మా పిల్లలకి ఎక్కువ షవర్మా ఇష్టమని మేము ఫస్ట్ షవర్మా బండి దగ్గర ఆగాము. సో ఇక్కడైతే వాళ్ళు షవర్మా ప్రిపేర్ చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ ఏంటంటే ప్రతి షాపు ఊరికే అలా చూపించగలను కానీ అన్నీ ఏం చేస్తారో చూపించలేను కదా. సో మేము ఎక్కడైతే ఆగి ఏమేమి తిన్నామో అవి మాత్రం నేను షూట్ చేశానమాట. మిగతాదంతా ఎలా ఉంటుంది ఏంటని ఊరికే ఓవరాల్గా అలా చూపించాను. సో ఫస్ట్ అయితే షవర్మా షాప్కి వెళ్ళాము. షవర్మా తినేసిన తర్వాత ఒకసారి రౌండ్ చూపిస్తున్నాను అనమాట. ఫుల్గా ఏంటి ఏమేమి ఉంటాయి అనేసి. మనకు ఫ్రైడ్ రైస్లు అయితేనేమి, బిర్యానీలు అయితేనేమి అన్నీ ఉంటాయి. ఫలుడాస్, సో రకరకాల ఫలుడాస్ ఉంటాయి అనమాట. సో అన్నీ ట్రై చేయొచ్చు మనం. చూడండి ఇక్కడ ఇక మనకు నాన్ వెజ్ స్టార్టర్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక మనకు ఈ స్ట్రీట్ చివరి వరకు ఏదో ఒక షాప్ ఉంటూనే ఉంటుంది. మనకు ఫుడ్కి సంబంధించి మనకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు వైపులా మనకు మంచిగా షాప్స్ ఉన్నాయి. సో మనం ఎక్కడ కావాలంటే అక్కడ ట్రై చేయొచ్చు. సో ప్రతిసారి ఒక దగ్గర ట్రై చేయను అనమాట. మేము డిఫరెంట్ షాప్స్లో ట్రై చేస్తుంటాము. ఎందుకంటే ఎక్కడ ఎలా టేస్ట్ ఉందో చూద్దామనేసి. సో ఇది ఏంటంటే మరీ నైట్ 9 కాబట్టి ఎప్పుడు రావడానికి కుదరదు. చాలా రేర్గా వస్తుంటాము. సో పిల్లలతో అవ్వదు కదా, ఆ టైంలో వచ్చి తిన్నా కానీ పిల్లలకి కొన్నిసార్లు అరగదనేసి. బట్ మా చింటూకైతే చాలా ఇష్టము. ఫుడ్ కోర్ట్కి వెళ్ళి తిందాము అని అడుగుతుంటాడు. సో ఇవాళ సాటర్డే అనేసి మేము ఇలా వచ్చామన్నమాట. సో చూడండి ఇక్కడైతే మనకు ఫిషు, ప్రాన్స్, ఇంకా చికెను అవి ఉన్నాయి. సో మనకేంటంటే మనకు గ్రిల్ చేసి ఇస్తారు అవంతా. అంటే నిప్పుల మీద కాల్చేసి ఇస్తారనమాట. సో మేమైతే చికెన్ది ఆర్డర్ చేసాము. సో జస్ట్ అన్ని అంటే పిల్లలు ఎక్కువ ఎక్కువ తింటే మళ్ళీ తినలేరు కదా, అరగదు కదా అనేసి మేము అన్నీ కొంచెం కొంచెంగా పెట్టించాము. అందుకని ఒకటే తీసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ వెరైటీవి ట్రై చేస్తారన్న ఉద్దేశంతో. సో అది తినేసిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ మేము చివరి దాకా వచ్చాము. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే మనకు పాట్ షవర్మా అంట. సో వెరైటీగా ఉందని ఇది ట్రై చేద్దాం అనుకున్నాము. సో ఏంటంటే మనకు మామూలుగా ఏంటి రోటీలో ఇక్కడ చికెన్ అంతా వేసి ఇస్తారు షవర్మా కదా. సో మైనీస్ అవన్నీ వేసి. బట్ ఇది ఇలా కాదు, పాట్లో ఇస్తారనమాట. సో ఏం చేశారంటే వీళ్ళు ఈ రోటీని ముక్కలు చేసేసి ఆ చికెన్తో పాటు బాగా మిక్స్ చేసేసి దాన్ని ఒక పాట్లో వేసి దానిలో చీజ్ వేసి అలా చేశారనమాట. వాళ్ళు ఎలా చేస్తున్నారో చూపించడానికి వీడియో కొంచెం లాంగ్గా షూట్ చేశాను, ఒకసారి చూడండి. సో ఇది కాస్త వెరైటీగా ఉందనేసి మేము ట్రై చేసాము. మీకైతే నేను ఫుల్గా అసలు అతను ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు ఈ పాట్ షవర్మా అనేది చూపిస్తున్నాను చూడండి. సో ఇదేంటంటే మనకు బిర్యానీస్ కూడా చాలా ఉంటాయన్నమాట. రాయలసీమ బిర్యానీ అని, కోనసీమ బిర్యానీ అని అన్నీ మనకు చికెన్ డ్రై ఐటమ్స్ ఉన్నాయి, బిర్యానీలు ఉన్నాయి. ఇక ప్రాన్ బిర్యానీ, ఇక చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ ఉంటాయన్నమాట. ఫిష్ కూడా ఉంటుంది. మనకేంటంటే ఈ ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ కలిపి పెట్టుంటారు. వాళ్ళకి మనకి ఏది కావాలో అప్పటికప్పుడు మనకు అవి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి ఇస్తారనమాట. సో మనం వేడిగా తినచ్చు అక్కడ. సో ఇలా డిఫరెంట్ ఐటమ్స్ మనము ఒకేసారి ట్రై చేసినట్టు ఉంటుంది. సో ఇక్కడైతే షవర్మా ప్రిపేర్ చేస్తున్నారు చూడండి. సో ఇది వచ్చేసి చాలా లాంగ్ వీడియో వచ్చింది కానీ నేను కట్ చేసేసాను. ఎందుకంటే అంత వీడియో మీకు అతను ఏమి వేస్తున్నాడని కూడా అర్థం కాదు. సో టోటల్గా ఎలా ప్రిపేర్ చేస్తున్నారని కాస్త వీడియో పెట్టాను. సో ఇట్లంతా మిక్స్ చేసేసిన తర్వాత ఆ పాట్లో వేసి దాంట్లో చీజ్ ఇంకా మైనీస్ అన్నీ మిక్స్ చేస్తాడనమాట. సో చేశాడు. మొత్తానికి ఎలా ఉంటుందో ఏందో అనుకున్నాను కానీ బట్ బాగానే ఉండింది టేస్ట్ అనమాట. తినడానికి బాగా అనిపించింది. పిల్లలు కూడా బాగా తిన్నారు. అంటే మనకంత స్పైసీ కూడా ఉండదు. అడుగుతారు వాళ్ళు మనల్ని, మీకు స్పైసీగా కావాలా, మీడియం స్పైసీగా కావాలని. సో మేమైతే పిల్లలు ఉన్నారని కొంచెం మీడియం స్పైసీ అని చెప్పాము. సో చూడండి దాని మీద చెర్రీ కూడా పెట్టాడు. సో బాగుందనమాట. టేస్ట్ వైజ్ అయితే బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా వెరైటీ ఫుడ్ ట్రై చేయాలి. ఎప్పుడు ఒకేలాగా రొటీన్గా తింటే ఏం బాగుంటుంది, వెరైటీ కూడా మనం ట్రై చేయాలి. సో
మేము ట్రై చేసాము. మాకైతే బాగా నచ్చింది. సో, వాళ్ళు షవర్మా తిన్నారు అండ్ పాట్ షవర్మా తిన్నారు. నెక్స్ట్ నాకైతే బిర్యానీ తినాలని ఉంది. సో, ఇదయిపోయిన తర్వాత బిర్యానీ తిందామని వెళ్ళాము మేము. ఒకటి తీసుకొని మేమంతా షేర్ చేసుకున్నాము. ఎందుకంటే ఫుల్‌గా తినలేము. తింటే మళ్ళీ వేరే ఐటెమ్ తినలేమని. సో, ఇప్పుడైతే బిర్యానీ కోసమని వచ్చాము. సో, ఇక్కడ లుంగి మామ అని చూడండి. ఇక్కడ మనకేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫలుడాస్ దొరుకుతాయన్నమాట. సో, అట్లా ప్రతి ఒక్క షాపు నేమ్ చెప్పలేను. ఎందుకంటే చాలా ఉన్నాయి కదా! సో, అన్నీ చూసుకుంటా వెళ్ళి మాకు ఎక్కడ నచ్చింది అంటే చూడ్డానికి ఎక్కడ బావుంది అనిపించిందో అక్కడ ఆగి తింటున్నాము. ఎందుకంటే నాకైతే వచ్చినప్పుడు ప్రతిసారి గుర్తుపెట్టుకోలేను. మేము చాలా రోజుల తర్వాత వస్తాం కదా! సో, ఇక్కడైతే బిర్యానీ ట్రై చేసాము. మేము ఇది నాటుకోడి బిర్యానీ అనమాట. సో, మనకు బిర్యానీ రైస్ ఏసి నాటుకోడి కర్రీ ఏస్తారు. ఇక్కడ నాకు బిర్యానీలో మసాలా తక్కువగా అనిపించి లైట్‌గా ఉంది. అట్లా ఉంటేనే బావుంటుంది. అట్లాగే బ్యాంబూ చికెన్ అండ్ దాంట్లో బిర్యానీ కూడా ఉంటుందనమాట. సో, ఇవి కూడా ట్రై చేయొచ్చు. ఇవైతే స్టార్టర్స్ అనమాట. మీకు ఏది కావాలంటే అది ట్రై చేయొచ్చు. అలా ఉంటుంది. సో, మేము ఇక్కడ ప్రాన్స్ కూడా ట్రై చేసాము. సో, ఇంతకుముందు చికెన్ ట్రై చేసాం కదా! అలాగే ఇక్కడ ప్రాన్స్ ట్రై చేసాము. సో, ఆ బిర్యానీ వచ్చేసి నేను, పిల్లలు అందరం షేర్ చేసుకొని తిన్నాము. తినేసిన తర్వాత మా బాబు ఏమో మొజిటో కావాలన్నాడు. సో, ఫలుడా వద్దన్నారనమాట. ఎందుకంటే వాళ్ళంతా కొంచెం కొంచెం ఎక్కువ తినలేరు మళ్ళీ. సో, అందుకని మొజిటో తీసుకోవడానికి ఇక్కడికొచ్చాడు. ఈ షాప్ కూడా ఊరికేనే అలా షూట్ చేశాను చూడండి. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోడాస్ కూడా ఉన్నాయి మనకిక్కడ. సో, మొజిటో తీసుకునేసి తర్వాత ఇక్కడ నేను బిర్యానీ తిన్నాను కదా! అది కూడా లైట్‌గా తిన్నాను. మరీ ఎక్కువ తినలేదు. ఒకటే షేర్ చేసుకున్నాం కాబట్టి. నాకు ఒక దోస ట్రై చేయాలనిపించింది. నాకు నెల్లూరు కారం దోస అంటే చాలా ఇష్టం. చానా దగ్గర లేదు. సో, ఇక్కడ ఉన్నింది. సో, ఇదే లాస్ట్ అనమాట. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసిన వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త అప్డేట్స్‌తో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.